డిసెంబర్ 9వ తేదీ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇచ్చుడు లేదా కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించిన రోజు అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇచ్చాడో లేదో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ప్రారంభించిన రోజు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటరిగా డిసెంబర్ 9వ తేదీ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కావడంతో ఈ రోజును తెలంగాణ దివాస్గా ప్రకటించుకున్న బీఆర్ఎస్ నాయకులు అని అన్నారు. ఈ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు సమకూర్చిన వ్యక్తి ఒక కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మేము వండి రెడీగా పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళు వడ్డించడానికి ఎందుకు సంకోచిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చేసిన ఘన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్దే అని అన్నారు. యాదగిరిగుట్ట దేవాలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర కేసీఆర్దే. ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది. అందులో భాగంగా యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజ్ను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగడి సునీత తీసుకొచ్చిందని, అందుకు సంబంధించిన 430 మంది సిబ్బందిని కూడా ఏర్పాటుకు కృషి చేశామన్నారు. చర్చకు వస్తానంటే కాంగ్రెస్ వారు రావాలి అంతే తప్ప ఈ కాలేజీ కాంగ్రెస్ నేతలు తెచ్చారని చెప్పడం అబద్ధమని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ యూత్ విభాగం మండల సెక్రటరీ జనరల్ భీమల నరసింహ గారు, మూటకుందూరు మండల యూత్ ప్రెసిడెంట్ రాజు గౌడ్ గారు, కృష్ణంరాజు గౌడ్ గారు, అదేవిధంగా ఆలేరు జనరల్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ పత్తి వెంకటేష్ గారు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం. అని సాధ్యమే కాదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతారో ఆయన వారసుడుగా ఈయన కూడా అట్లా అబద్ధాలు ఆడతారు. తపాసుపల్లి నుంచి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు 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 కాదు. నేను మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను. నువ్వు కనుక తపాసుపల్లి నుంచి నీళ్ళు తీసుకొస్తే నేను మళ్ళీ కూడా కేసీఆర్ దగ్గర పోయి నాకు బీఫామ్ ఇవ్వని నేను అడగా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. తల్లి తెలంగాణ విగ్రహం కోసం వివాదాస్పద వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ఒకప్పుడు 1969లోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అప్పటి కవులు దాశరథి గారు లాంటి కవులు, అనేక మంది కవులు, కాళోజీ లాంటి కవులు, అనేక మంది కవులు, కళాకారులు, ఉద్యమంలో పాల్గొన్న నాయకులంతా కలిసి రేపు తెలంగాణలో భవిష్యత్తులో తెలంగాణ ఇలా ఉండాలని ఒక కలలు కన్న రూపమే తెలంగాణ తల్లి విగ్రహం. దాన్ని కేసీఆర్ రూపొందించారనే మాట అబద్ధం. కేసీఆర్ గారు రూపొందించలేదు. కేసీఆర్ గారు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికనే తెలంగాణ తల్లి రూపం. ఆ తెలంగాణ తల్లి రూపాన్ని, సుభిక్షంగా తెలంగాణ ఉండాలని కోరుకునే రూపాన్ని, తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి, సిరుల తల్లిగా ఉండాలి, సంపద పంచే తల్లిగా ఉండాలి అని మనం రూపొందించుకున్న ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అనేక మంది కళాకారులను, అనేక మంది కవులను అవమానపరుస్తూ, ఉద్యమకారులను అవమానపరుస్తూ ఈరోజు కొత్తగా ఒక రూపాన్ని తీసుకొచ్చినారు. ఏం రూపం? తెలంగాణ పేదరికంలో ఉండాలన్న. తెలంగాణ పేదరికంలో ఉండాలి, తెలంగాణ తల్లి బీదరాలు, దాంట్లో చెయ్యి గుర్తుండాలి, ఏడిపోయినా చెయ్యి గుర్తే కనబడాలి. మీరు తదాస్తు గిట్నే పేదగా ఉండండి, తెలంగాణ గిట్నే పేదగా ఉండాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన ఎట్లుందో, వాళ్ళ మస్తిష్కంలో తెలంగాణ గురించి ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచన ఇవాళ విగ్రహం. ఆ రోజు విగ్రహం మహానుభావులు, తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళు, ఉద్యమకారులు, కళాకారులు, కవులు రూపొందించిన విగ్రహం. ఆ విగ్రహం తెలంగాణ గొప్పగా ఉండాలి, తెలంగాణ తల్లిని
దేవతగా కొలగాలి, ఒక తల్లిగా కొలగాలని చెప్పి ఆలోచన చేసిన విగ్రహం అదైతే తెలంగాణ పేదరికంలో మగ్గిపోవాలని చెప్పి ఆలోచన చేసిన ఆలోచన ఎవరిది? కేవలం ఒక్క రేవంత్ రెడ్డి గారు. ఒక్క రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈరోజు తెలంగాణ తల్లి రూపం. నిజంగా దురదృష్టం, ఇట్లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి మనకుండడం మన దురదృష్టం అని నేను అనుకుంటాను. దాంతోపాటు ఆలేరులో మున్సిపాలిటీ కూడా అక్కడ కూడా 15 కోట్ల రూపాయలు మంజూరైంది. త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలి కదా. ఏమీ చేయలే కాదు, వండి పెట్టినాం. దాన్ని వడ్డించుడు చేత కాకపోతే మీ ఇష్టం, వడ్డించుడు కూడా చేత కాకపోతే మీ ఇష్టం. రైల్వే గేట్ దగ్గర పోయి నానా ప్రగల్భాలు పలికినారు. ఏమైందండి? మీరు ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా. 6.5 కోట్లు, ఒకసారి 3.5 కోట్లు మంజూరు చేయించిన మరి గొంగడి సునీత ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉంది, ఏం చేసినావు? 3 నెలల్లో చేపిస్తా అని చెప్పుకొచ్చినావు, చేసినావా? ఇప్పటివరకు పోయినా వాడికి పూర్తయిందా పని? ఏమీ చేయకపోగా 350 కోట్ల పనులు పూర్తయిపోయినాయని మీరు చెప్తా ఉన్నారు. మేము మంజూరు చేయించిన రోడ్లకే శంకుస్థాపన చేస్తూ ఉంటాం. మేము దవ్విచ్చిన చెర్లు, మేము దవ్విచ్చిన కాలువ ద్వారా నీళ్ళు వస్తే, కేసీఆర్ గారి పుణ్యాన గోదావరి నీళ్ళు వస్తే చెరువు దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి నేనే నీళ్ళు తీసుకొచ్చినా అని చెప్పుకుంటా ఉన్నాను. నీళ్ళు